జై శ్రీమన్నారాయణ అండి అందరికీ. ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు మనం అందరం వింటూ ఉంటాము. దానికి గాను 6వ పాసురం యొక్క వివరణ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 6వ పాసురం నుంచి ఏం చేస్తారంటే ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతున్నట్లుగా మనకి తెలియపరుస్తుంది. దాంతోపాటు ఆళ్వార్లు కూడా వారి అనుగ్రహాన్ని మన పైన ఉండాలి అని కోరుకున్నట్లుగా 6వ పాసుర అంతరార్థం ఉంటుంది. ఆకాశం నిండా పక్షులు వ్యాపించాయంట. కోవల నుండి శంఖధ్వని కూడా వినపడుతుందంట. మునులు యోగులు కూడా హరి హరి అంటూ పెద్ద ధ్వని చేస్తున్నారంట. పూతన సంహారం చేసిన వాడిని, శకటాసురుని సంహరించిన వాడు అంటూ మొదటి గోపికని మేల్కొల్పారు. ఇన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, నీకు వినపడడం లేదా అని మళ్ళీ మొదటి గోపికను మేల్కొల్పిన పాసురం అన్నమాట ఇది. మరి వీటన్నింటినీ మన ముడుంబ అరుణ అమ్మగారు కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.